ఇక ముందుగా మున్సిపాలిటీ అంటున్నారు 55,000 ఎకరాలు తీసుకున్నటువంటి ప్రాంతాన్ని దీని మీద సంక్షిప్తంగా ముందుగా పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి. మొన్నటిదాకానేమో అసలు అంతర్జాతీయ రాజధాని అని కింద టర్మ్ అంతా ప్రచారం చేశారు కదా, ఇప్పుడు మున్సిపాలిటీ స్థాయికి ఎందుకు తీసుకొచ్చారు చంద్రబాబు గారు? అందరికి నమస్కారం. బేసిక్ గా రోజుకు ఒక ప్రకటనలు గందరగోళాలు ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పుడు మున్సిపాలిటీ ఏమన్నా తప్ప, వాళ్ళ దృష్టిలో మున్సిపాలిటీ ఏమన్నా తక్కువ లేదా తక్కువ స్థాయి ఉన్నట్ట? పాయింట్ ఏంటంటే అమరావతి రాజధాని విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు అపార్థాలు చేసుకోవడానికి దారితీస్తా ఉంది. ఇప్పుడు 40,000 ఎకరాలు అదనంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు కాబట్టి, దానికి వ్యతిరేకత వస్తా ఉంది కాబట్టి దానికి ఒక జస్టిఫికేషన్ ఇది అనమాట. ఆ 40,000 ఎకరాలు తీసుకోకపోతే ఇది మున్సిపాలిటీగా మారిపోతుంది కాబట్టి 40,000. మరి అమరావతి ప్రాజెక్ట్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా కొమ్మినేని గారు ప్రైమరీగానే కదా బ్లూ ప్రింట్ రెడీ చేస్తారు. మరి 14 నుంచి 19 వరకు రెడీ చేసినప్పుడు 33,000 ఎకరాలు ఎందుకు పరిమితి? అప్పుడు తెలుదా మున్సిపాలిటీ అవుతుందని? అప్పుడే 70,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు తీసుకోవాలి ఎందుకు టార్గెట్? దాంతో పాటు 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి కూడా ఉంది కదండి. అది మొత్తం 53,000 ఎకరాలు జమ్మకూడేది ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ అంతా కలిపి. మీరు ఆ రోజే ఎందుకు 1,00,000 అంటే ఇప్పుడు 80,000, రేపు నగరం అయిపోతుందండి, చిన్న సైజు నగరం, మనం ఇంటర్నేషనల్ నగరం చేద్దాం, మళ్ళీ ఇంకో 1,00,000 తీసుకుంటారా? అంటే పెంచుకుంటా పోవడం కోసం జస్టిఫికేషన్ లాగుంది. రెండోది ఆశ దృష్టి ఉండదు. ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రైవేట్ దాంట్లో చెప్పారు, నేనైతే అమరావతిని అమరావతిని అందరూ ప్రేమిస్తావు, దట్ ఈజ్ ఆ ప్రాజెక్ట్ ని నేను సమర్థించను కానీ ప్రేమిస్తాను. నిజంగా ప్రేమికులైతే వెల్కమ్ చెప్పాలి. మీరు 3 రాజధానుల నుంచి వచ్చారో తర్వాత జగన్ గారు చెప్పారు వెల్కమ్ చెప్పి ఇంకా మారండి, ఇంకా రండి అని చెప్పాలి. కానీ మేము నమ్మం మిమ్మల్ని, మీరు మారినా మేము నమ్మం అంటే మారకూడదు అనుకుంటున్నారు, వాళ్ళు అట్లే ఉండాలనుకుంటున్నారు. ఇదేం ప్రేమ నాకు అర్థం కాలేదు ఆ ప్రాజెక్ట్ పైన. కాబట్టి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ఒక ప్రాజెక్ట్ రూపొందించినప్పుడు సస్టైన్ కావాలి. అది ఇప్పుడు చంద్రబాబు గారికి 3-4 ఏళ్ళు ఉంటాడు అధికారంలో, మళ్ళీ రేపు జగన్ రావచ్చు, ఇంకోరు రావచ్చు, వాళ్ళని కొనసాగించాలంటే అందరూ ఆమోదంతో జరిగితేనే జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అమరావతి రాజధాని ప్రాజెక్టు పైన ఒక క్లారిటీతో రండి, అందరినీ సంప్రదించండి, ఇప్పటికైనా ముందుకెళ్ళండి. అలా కాకుండా మున్సిపాలిటీ అయిపోతుంది, ఖచ్చితంగా అవుతుంది 33,000. అందుకే జగన్ గారు చెప్పింది, ఇప్పుడు హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా ప్రభుత్వ ఆస్తి ఉన్నప్పుడు పెరుగుతూ పోతుంది, మనకి ఇబ్బంది ఉండదు. మీరు చాలా పరిమితమైన ప్రాంతంలో పెట్టుకున్నారు, ఆడ ప్రభుత్వ భూమి తక్కువ ఉంది, ఏమి చేయాలన్నా వ్యక్తుల దగ్గరకు పోవాలి, రైతుల దగ్గరకు పోవాలి. అట్లాంటి ప్రాంతం మీరు ఎంచుకున్నారు, దానివల్ల ఫలితంగా మీరే కదా రిస్క్ తీసుకోవాలి. కాబట్టి మీరు ఎంచుకున్న ప్రాంతం, మీరు ఎంచుకున్న ఊహాజీత రాజధాని. ఇప్పుడు ఉదాహరణకు మున్సిపాలిటీ అంటున్నారు, మా తిరుపతి జనాభా 4 లక్షలు కొమ్మినేని గారు. ఇదే ప్రపంచంలోనే టాప్ 7 దేశాల్లో ఒకటి ఆస్ట్రేలియా కదా. ఆస్ట్రేలియా రాజధాని కనబెరా ఈ రోజు జనాభా 4,20,000. ఈ రోజు రాజధాని, దానికి ఎయిర్పోర్ట్ లేదు ఆస్ట్రేలియా రాజధానికి. కాబట్టి ఆ రాజధాని అనేది ఎంత ఉండాలి, ఏ సైజులో ఉండాలని బండ సిద్ధాంతం లేదు. రాజధాని అనేది ఒక పరిపాలనా కేంద్రం. ఆ పరిపాలనా కేంద్రంగా చూడండి. మేము అంటే ఇంటర్నేషనల్ రాజధాని చేస్తామంటే ఇట్లే ఉంటాయి పరిస్థితులు. అది రైతుల్ని ఆందోళన గురి చేయటం కదా. రైతుల్లో ఇప్పుడు టెన్షన్, అప్పుడేమో కోట్లు పలుకుద్దని వీళ్ళే ప్రచారం చేశారు, ఇప్పుడేమో మీ రేట్లు పెరగు, ఇంకా కొత్త రాకపోతే అంటున్నారు, మున్సిపాలిటీ అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇచ్చారు, కొమ్మినేని గారు ఎందుకు ఇచ్చారు రైతులు? వాళ్ళు రైతులు ఇచ్చిందని నేను తప్పట్ను. మనం ఒక ఎకరా ఇస్తే తిరిగి 27 సెంట్లు 3 ప్లాట్ల రూపంలో ఇస్తారు. అదే మన జీవితం, మంచి రాజధాని వస్తుంది, పేరు వస్తుంది, మనకు కూడా 4 రూపాయలు వస్తుంది, మనం బతకచ్చు అని ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు 40,000 ఎకరాలు తీసుకుంటున్నారని ఆడ కోపం వస్తుంది రైతులకి, మా పరిస్థితి దాల్చకుండా అని. ఇప్పుడేమంటారు, మున్సిపాలిటీ అంటే వాళ్ళకి భయం వస్తుంది కదా, అరే మున్సిపాలిటీ అయిపోతే మన పరిస్థితి 3 ప్లాట్లతో ఏమైపోతుందని భయపడాలి. భయపడి తీసుకోండి 40,000 ఎకరాలు అని చెప్పాలి. రేపు చిన్న విజయవాడ లాంటి చిన్న సిటీ అయిపోతుంది, మనం ఇంటర్నేషనల్ సిటీ అని ఇంకో 1,00,000 తీసుకుంటారా? యాడికి దీనికి యాడి పరిమితుంది, డబ్బులే అన్నాయి అంటే తెలంగాణ సరిహద్దు కూడా అలా తీసుకోవాలంటే తెలంగాణ సరిహద్దు కూడా వస్తుంది, వీలైతే తెలంగాణలో కూడా కొంత రాసుకోవాల్సి వస్తుంది. డబ్బులే అన్నాయి, తీసుకుంటారు, బాగానే ఉంది, డబ్బులే అన్నాయి. రైట్, ఓకే. శివశంకర్ గారు మీరేమంటారు, సంక్షిప్తంగా చెప్పండి. సార్, ఇప్పుడు మున్సిపాలిటీలు అంటే ఆయనకు చాలా చిన్న చూపు ఉంది. ఎందుకంటే కుప్పాన్ని కూడాను ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పాన్ని కూడా మున్సిపాలిటీ చేయలేదు. ఆయన ఎమ్మెల్యేగా అక్కడ ప్రాతినిధ్యం వహించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కుప్పాన్ని మున్సిపాలిటీ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఆర్టీఓ సెంటర్ కూడా చేసినట్టున్నారు కదా జగన్ గారు వచ్చిన తర్వాత. సార్, ఇప్పుడు దీనికి సంబంధించింది ఏంటంటే రైతులని బ్లాక్ మెయిల్ చేయడానికి, ఎవరైతే ఎగ్జిస్టింగ్ రైతులు భూములు ఇచ్చేసి 8 సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులు పడుతున్నారు కదా, దాదాపు 9 సంవత్సరాలు, వాళ్ళందరూ కూడాను వ్యతిరేకత వచ్చేసేసి ఓపెన్ అయిపోయారు ఇక్కడంతా కూడాను. మాకే ఏం చేయలేదు, 40,000 ఎకరాలు తీసుకుని ఏం చేస్తారు, అది ఇది అనేటువంటిది ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు వీళ్ళను ఎమోషనల్ బ్లాక్ మెయిల్, అర్రే
40,000 ఎకరాలు తీసుకోబోతే మన మున్సిపాలిటీ చేస్తాడేమో, మున్సిపాలిటీ చేస్తే కనుక వాల్యూ పడిపోతుంది కదా, రాజధాని ప్రాంతమై మేజర్ ఒక అయితేనే మనకు అవుతుందని చెప్పేటువంటిది వాళ్ళలో సైకలాజికల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ మిగతా వాళ్ళ యొక్క భూము ల్యాండ్ బ్యాంక్ తీసుకోవడమే ఈయన ఉద్దేశము. రాజధాని కట్టిస్తాం అదే అనేది కాదు. రాజధాని కట్టాలంటే ఏముంది సార్, ఇప్పుడు మీరు అన్నట్టు హైదరాబాద్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫేజుల మీద కట్టుకుంటా పోవచ్చు. అలా కాదు, ఎంతసేపు ఉన్న ల్యాండ్ బ్యాంక్ తీసుకోవడము, తన అనుయాయులకు కట్టిపెట్టడము, ఆ కాంట్రాక్ట్ల పేర్లతో ఎక్సెస్ రేట్లకు వేయించడము, కమిషన్లు తీసుకోవడము, అంతే తప్ప ఇక్కడ చిత్తశుద్ధి అనేటువంటిది లేనే లేదు. ఇది క్లియర్ కట్ గా. రైట్.